తాడిచర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణి సంస్థకు కేటాయించడంలో బీఎంఎస్ కీలక పాత్ర పోషించిందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి అన్నారు. బుధవారం ఉదయం గోదావరికరలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ వర్కింగ్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్యతో కలిసి కుమారస్వామి మాట్లాడారు. గత నెల 30వ తేదీన బీఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జి కొత్త కాపు లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు సంఘం ప్రతినిధుల బృందం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తాడిచర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించాలని కోరుతూ సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించిందని తెలిపారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సంస్థ భవిష్యత్తు కార్మికుల ఉపాధి భద్రత దృష్ట్యా తాడిచర్ల బ్లాక్ 2 అత్యంత కీలకమని, ఇందులో సుమారు 277 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రికి వివరించినట్లు చెప్పారు. సింగరేణికి ఉన్న అనుభవం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతమైన యంత్రాంగాన్ని పరిగణలోనికి తీసుకుని ఈ బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించి కోల్ బ్లాక్ల బిల్డింగ్ ప్రక్రియలో సింగరేణి పాల్గొంటే అవసరమైన చర్యలు తీసుకొని కేటాయింపునకు సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే మణుగూరు PKOC2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు, ఇల్లందు పూసపల్లి ఓసీ ప్రాజెక్టుల విషయంలో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. కాగా తాడిచర్ల బ్లాక్ 2 సింగరేణికి కేటాయించడం వల్ల సంస్థ భవిష్యత్తు మరింత బలోపేతం కావడంతో పాటు సుమారు 1400 మంది కార్మికులకు ఉపాధి భద్రత లభిస్తుందని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. సింగరేణిలో ఈరోజు ఏదైతే తాడిచెర్ల బొగ్గుకు సంబంధించిన బ్లాక్ 2కు సంబంధించి కేంద్ర ప్రభుత్వము మనకు నిన్న అలొకేషన్ ద్వారా సింగరేణి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారికి, అలాగే బొగ్గు శాఖ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, అట్లాగే మా కోల్ సెక్టార్ ఇన్ఛార్జి శ్రీమాన్ కొత్తకాపు లక్ష్మారెడ్డి గారికి ఈ సందర్భంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక పక్షాన బీఎంఎస్ పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఏందనంటే ఈరోజు సింగరేణిలో ఒక కోల్ మైన్ రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకనంటే ఈరోజు సింగరేణిలో మన ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. లాస్ట్ టైం విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకనంటే ఒకప్పుడు సింగరేణిలో ఎన్ని మైన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఓసీలు ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు కేవలం 16 ఓసీలతోని మిగతా అండర్గ్రౌండ్ వాటితోని ఈరోజు కాలం వెలుపుచ్చుకునే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. అట్లాగే మనకు సింగరేణిలో ఇంకా రానున్న కాలంలో కూడా కొత్త మైన్లు రావడానికి అవకాశం ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వం అలొకేషన్ ద్వారా ఇవ్వడం అనేది ప్రతి సందర్భంలో కాదు, ఇది ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే తాడిచెర్ల బొగ్గు బ్లాక్ అనేది కేటాయింపు జరిగింది. రేపు రానున్న కాలంలో ఖచ్చితంగా కూడా సింగరేణి యాక్షన్లో పార్టిసిపేషన్ అయ్యి అలొకేషన్ ద్వారా అనేది ఉండదు, యాక్షన్ ద్వారానే మన యొక్క బొగ్గు బ్లాకుల సాధన అనేది ఉంటుంది. గత ప్రభుత్వము యాక్షన్కు పోకపోవడం వల్ల మనము ఒక 6 బొగ్గు బ్లాకులను కోల్పోవడం జరిగింది. మరి దానికి సంబంధించి నిన్న ఒక ప్రాంతీయ సంఘానికి సంబంధించిన ఒక నాయకుడు అంటారు, వారు కిషన్ రెడ్డి గారు ఏదైతే మేము ఇచ్చిన దుస్తుల్లో, సింగరేణి ఇచ్చిన దుస్తుల్లో మేము ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దుస్తుల్లో వచ్చి ఏం చేసిండ్రు అని అంటే, నాయన ఒక్కటే చెప్తున్నాం, మేము ఒకటి బీఎంఎస్ పక్షాన ఖచ్చితంగా కూడా మాకు బొగ్గు బ్లాక్ అలొకేషన్ చేయాలని గత 2 సంవత్సరాలుగా కొత్తకాపు లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మరియు కోల్ మినిస్ట్రీకి అప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ఉన్న సందర్భంలో కూడా వారికి విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మొన్న రివ్యూ మీటింగ్ అయిన తర్వాత త్వరలోనే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అలొకేషన్ చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తరుణంలోనే నిన్న మీరు కూడా అందరు చూసినారు, ఆల్రెడీ అలొకేషన్ అయింది. దానికి సంబంధించిన మైనింగ్ కూడా త్వరలోనే మనకు తాడిచెర్లలో ఓపెన్ అవుతుంది. దీనివల్ల మనకు ఏటా 6 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు మనం ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే సింగరేణికి సంబంధించి 64,000 కోట్ల రూపాయల ఒక మనకు సంబంధించిన లాభాలు కూడా ఈ సంస్థ ద్వారా ఏదైతే మనకు అలొకేషన్ చేసిన మైన్ ద్వారా రావడం జరుగుతుంది. అట్లాగే అలొకేషన్ వల్ల కూడా మనము సింగరేణి సంస్థ సుమారుగా మనకు ఒక 1,500 కోట్ల రూపాయల లాభాన్ని కూడా ఈ రకంగా పరోక్షంగా కూడా అనుభవించడం జరుగుతుంది. సుమారుగా 1,200 మంది ఎంప్లాయీస్, 12 నుండి 1,400 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ, అలాగే పరోక్షంగా సుమారుగా ఒక 15,000 మంది కాంట్రాక్ట్ లేబర్ కూడా మనకు ఏర్పడడం జరుగుతుంది. ఒక కారిడార్ ఏర్పడి సింగరేణి కోల్ కారిడార్ అంటే ఏది, ఇప్పుడు తాడిచెర్ల నుండి మొదలుకొని అది భూపాలపల్లి వెంకటాపూర్ ద్వారా అక్కడ ఏది మణుగూరుకు మనకు ఏదైతే బొగ్గులైన అనుకుంటున్నామో
అతి త్వరలోనే ఆ బొగ్గు లైన్ కూడా శాంక్షన్ అయిద్దని మొన్న మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అది అయినట్లయితే ఈ తూర్పు ప్రాంతాలలో మంతిని కూడా ఆ ప్రభావిత గ్రామాలు కూడా అన్నీ కూడా మనకు డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సింగరేణి పరిశ్రమ 137 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఈరోజు సింగరేణి చరిత్రలో విప్లవాత్మకమైన, సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్గా భావిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వము ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొన్ని ట్రేడ్ యూనియన్లు కానీ, వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు కానీ దుమ్మెత్తిపోసినరు. వేలంపాట వద్దు, డైరెక్ట్గా మాకు ఇంట్లో కూర్చుంటేనే బొగ్గు బాయిలు రావాలని చెప్పేసి 12 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని బొగ్గు బ్లాకులు కూడా కొట్టిర్రో మనందరికీ కూడా తెలుసు. గతంలో పరిపాలన చేసిన తెరాస కానీ, దానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ కానీ వేలంపాటకు వద్దని చెప్పేసి బినామీ పేర్లతోటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిండ్రు. ఇది వాస్తవంగా అందరికీ తెలుసు. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక బొగ్గు బావులు కూడా కోల్పోయిన ప్రమాదం ఉన్నది. ఇది ఈ సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి పరిశ్రమకు సంబంధించింది. ఇవాళ కోయగూడెం, ఇవాళ శ్రావణపల్లి, ఈ బొగ్గు బ్లాకులన్నీ మనం అన్వేషణ విభాగంతో చేసిన సందర్భంలో మరి అలిగేషన్కు పోకుండా చేద్దామని చెప్పేసి చెప్పినా కూడా అప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఒప్పుకున్న పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తుకున్నప్పటికీ మీరు దరఖాస్తు చేసుకొని బొగ్గు బాయిలు ఇస్తామంటే కూడా ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇవాళ తాడిచెర్ల 2కు సంబంధించింది ఇది చరిత్ర ఉన్నది. ఈ చరిత్రకు సంబంధించింది భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది మొదటి నుంచి 2019 నుంచి దాదాపుగా అన్వేషణ విభాగం సర్వే చేసినప్పటి నుంచి అప్పుడున్న కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి దగ్గర నుంచి పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు, బొగ్గు పరిశ్రమ ఇన్ఛార్జి గారు అవిశ్రాంతమైన కృషితోటి ఇవాళ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ అనేది వారి సారథ్యంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ సంచలనాత్మకమైన కృషి చేసి ఇలా సింగరేణి కార్మికులకు, సింగరేణి పరిశ్రమలకు, సింగరేణి అధికారులందరికీ కూడా ఒక బహుమానంగా ఇచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ బొగ్గు బ్లాక్ తోటి సహకరించిన మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ వారందరికీ కూడా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో బిఎంఎస్ నాయకులు వై సారంగపాణి, సాయి వేణు, సతీష్, అరకల ప్రసాద్, మేడ రామ్మూర్తి, ఈముల సత్యనారాయణ, ఎల్లావుల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.